ఉపేంద్ర రాజుపల్లి గారి యొక్క సహకారంతో ఉచిత కంటి పొర చికిత్స శిబిరాన్ని ఈ రోజు నుండి ప్రారంభం చేయబోతున్నాం. మీరెవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకు ప్రతిరోజు ఉదయం 8:30 నుంచి 1 గంట వరకు పరీక్ష చేస్తారు. పరీక్షలు అయిన తర్వాత మీరు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ వద్దకే ఆపరేషన్ చేసేటువంటి బస్సులు కూడా ఇక్కడికి రావడం జరిగాయి. వారికి గట్టిగా చెప్పలు ఉండాలి. స్పాన్సర్ చేసినటువంటి ఉపేంద్ర రాజుపల్లి విజన్ కోఆర్డినేటర్ ఫౌండర్ ఫ్రమ్ యుఎస్ఏ వేదిక మీద రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పలు మీరున్నారు కాబట్టి ఇక్కడ ఈ యొక్క శిబిరం అనేది స్టార్ట్ అవుతుంది. మనం కంటి పరీక్ష చేయించుకోవాలంటే ఎంతో ఖర్చు, కానీ ₹1 లేకుండానే మీ వద్దకే ఈ పరీక్ష నిర్వహించాలనేది గొప్ప అదృష్టం. సినిమాకే హీరో గారు, నిజ జీవితంలో కూడా హీరో అని చెప్పేసి సంజోస్ ఫౌండర్ అని స్థాపించినటువంటి మన యువకుడు, మన మిత్రుడు, మన శ్రేయభిలాషి, మన ముందు ఉన్నటువంటి యువ హీరో సంజోస్ ని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి కంటి చికిత్స శిబిరానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మన సంజయ్కు, అదేవిధంగా వేదికలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాం చూస్తుంటే నాకు ఒక సినిమా గుర్తొస్తుంది. శ్రీమంతుడు సినిమా అందరూ చూసే ఉంటారు. మన ఏటూరు నాగరం శ్రీమంతుడు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ప్రాంతంలో కంటి బాధతోటి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారని గమనించి ఇక్కడికే తీసుకువచ్చి ఇది చాలా పెద్ద పుణ్య కార్యక్రమము. మన ఏరియా రిమోట్ ఏరియా, ములుగు జిల్లా అనేది రిమోట్ ఏరియా కాబట్టి ఇందులో ఎన్నో డిజర్వ్డ్ పీపుల్ ఉంటారని ఈ జిల్లాను ఎంచుకోవడం మన యొక్క అదృష్టం. ఈ కార్యక్రమం అనేది మీకు మీ ఊరికి వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనే తపనతో యుఎస్ నుంచి ఒక పకడ్బందీ ప్రణాళిక ద్వారా ఇక్కడికి వచ్చి చేసి దీనికి ఎంతో కృషి చేసినట్టు రాజుపల్లి ఉపేంద్ర మరియు సంజోష్కి నా యొక్క అభినందన. అంటే ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు పడిగాపులు పడి ఇబ్బంది పడి అక్కడ చాలా డబ్బులతో మీరు ఎంతో కష్టపడతా ఉంటారు. అటువంటి సదుపాయాలు మన ముందరికి, మన ఇంటి దగ్గరికే వచ్చే అవకాశం జీవనిచ్చే మా ఉపేంద్రన్న గారికి, మా తమ్ముడు సంజోష్కు మంచి గొప్ప భవిష్యత్తు అన్ని విధాలుగా దేవుడు కల్పించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంజోష్కి కంటే మంచి అవకాశం, మంచి మనసు ఇచ్చిన దేవుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రాంతంలోకి సేవ చేయడం అనేది మనకు గొప్ప దేవుడు ఇచ్చిన